ఆది సంపూర్ణుడా, అల్ఫా ఒమేగైన వాడు, నిత్యుడు వాడా నిర్వాధికారి శాస్త్ర సమాధానం చెప్తాను. నీ మాట వల్ల మేము బ్రతుకుతామని ఆదిలో మా పితరులందరూ కూడా నీ మాటలు విన్నారు, నీ ఆజ్ఞను పాటించారు, నీ చిత్తాన్ని నివర్తన చేశారు. వారి జీవితకాలమంతా కూడా గొప్ప ఆశీర్వాదంతో నిండబడుతున్నారు. ఎన్నో అపాయాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో దుఃఖాలు వారిపై వచ్చినప్పుడు కూడా వారు గొప్ప ఘనమైన జీవులతో సజీవులుగా జీవించి నీ నామాన్ని కనపరుస్తూ, నీ నామాన్ని స్తుతిస్తూ ఎన్నో ఆశీర్వాదాలు వారు పొందుకుంటున్నారు. తండ్రి, ఈ సమయంలో ఈ టీవీ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు, వాళ్ళు ఉన్న ప్రత్యేక చర్యలు గద్దించబడి ఆపద నుంచి, వ్యాధి నుంచి, దుఃఖాల నుంచి, రోగాల నుంచి, దెయ్యాల ఆ బంధకాల నుంచి విడుదల పొంది సకల విషయంలో ఆశ్రయించబడుతూ నీ నామానికి గంట తెచ్చినట్టుగా వారందరినీ కూడా సిద్ధపరచమని నీ ప్రేమ గల పదాలు సమర్పిస్తూ నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మీకు అందరికీ శుభం కలుగుగాక. ఆయన కృపాన్ని బట్టి మీరు మీ తరాలు, మీరు మీ తరాలు తోచాలు నిత్యము ఆశించబడుతూ భూమి యందు గనుడై శక్తివంతులై బలవంతులై అనేక విషయాల్లో నిత్యము ఆదరించబడుతూ జీవించబడుగాక. ఆమేన్. జీవంగా తండ్రి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా గమనించండి, దేవుడు మన అంతగానో దేవుడు దీవిస్తున్నాడు. మరి అందరికీ కూడా మంచి పంటలు ఇచ్చాడు, అన్ని విషయాల్లో బిడ్డలందరూ కూడా పాస్ చేశాడు. అంతేకాకుండా అనేక విషయాల్లో మనందరూ కూడా దేవుడు ఎంతగానో కనపరుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని అన్ని విషయంలో కనపరుస్తున్నాడు. కనుక ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారు అని గమనించినప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆనందము, సంతోషము, సమాధానం ఉంటుంది. అంచేత యేసు ప్రభు వారు లేని చోట స్వతంత్రం ఉండదు. కనుక యేసు ప్రభు వారు మనతో ఉన్నారు కాబట్టి మనకి అందరికీ స్వతంత్రం ఉంది. అంచేత కొంతమంది అంటూ ఉంటారు, మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, మేము ఎన్నో మరి ఆ యొక్క దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంటాం, ఏంటో మా మనసులో కుదురు లేవు, ఏంటో మా కుటుంబాలు ఎప్పుడు చూసిన అపాయాలు, ఎప్పుడు చూసిన వ్యాధులు, ఎప్పుడు చూసిన దుఃఖాలే మాకు ఎదురవుతున్నాయి అని చాలామంది వ్యాధిని అనిపిస్తూ ఉంటారు. కానీ దానికి కారణం ఏమిటి? బైబిల్ వాక్యం చెప్తున్నాడు, ఆయన చక్కని మాట చెప్తున్నాడు. చూద్దామండి, కీర్తన గ్రంథం 91:10. నీకు అపాయమేమియూ రాకుండాను ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ వాక్యాన్ని దేవునికి దర్శించక ఇది యెహోవాకు సత్యం. అపాయాలు వస్తాయా రావా? ఎవరికి వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఎందుకు వస్తాయి? అపాయాలు ఎవరికి ఎలా రావు అనేది చాలామంది మా యొక్క ఆయన గారు మరి తాగుడు మాట్లాడలేదండి, సంసారంతో నాశమైపోయిందండి, ఇదిగోండి మా అబ్బాయి మోటార్ సైకిల్ ఉంటున్నాడండి, యాక్షన్ చేసి కాలేజీ పెట్టేస్తున్నాడండి, ఇదిగోండి వ్యవసాయం చేసామండి కానీ వ్యవసాయం పండలేదండి, అప్పులు పని అయిపోయామండి అని చాలామంది మనకు చెప్తూ ఉండగా మనం వింటూ ఉంటాం. కొంతమంది చెప్తారు, అయ్యా మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారండి, అయ్యా మొన్న మా ఆయనగారికి యాక్సిడెంట్ అవ్వబోయిందండి, ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ పొలాలు పాడైపోయినాయండి, మా పొలం ఒకటే ఆశ్రయించబడిందని కొంతమంది చెప్తారు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు ఆదికాండలో ఒక ఆయన నడుచుద్దామండి. ఆదికాండం 1:28 చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకుని దేవుడు వస్తారు. ఈ యొక్క బైబిల్ ఎవరు పట్టుకున్నా అది వాక్యం అనేది, వాక్యం దేవుడి ఉన్నది, వాక్యమే దేవుడే కృపా సత్యం సంబంధించి చూస్తున్నారు. అందుకు దేవుడు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూద్దాం, ప్రకటన 1:17 చూద్దాం.
నేను ఆయన చూడగా చచ్చిన వారి ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతులనైతిని గాని ఇదిగో యుగ యుగములు. మన ఆయన ఎవరంటే సజీవుడు ఉన్నవాడంటే. చాలా మంది దురదృష్టం ఏంటంటే దేవుడు లేడు అనే ఒక పదాన్ని వాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆదాము సృష్టి యావత్తు కూడా తెలిసినవాడు, బంగారపు నదులు ఉన్నవాడు, అన్ని విషయంలో దేవుని బిడ్డగా 2:7 దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డాడు. అతను అన్ని విషయంలో కూడా దేవుని చేతిగా పరచబడతా ఉన్నాడు. అతనికి ఏ లోటు లేదు. కానీ దేవుడు ఆదాము ఏంటంటే ఒంటరిగా ఉంటే ఇష్టంగా ఏం చేశాడండి, సాటైన్ వెయిట్గా భార్య ఇచ్చాడంటే. సాధారణంగా భార్యలు చాలామంది ఒక దురదృష్టమైన జీవితాన్ని జీవిస్తారు. బైబిల్ చేతి పట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భార్య ఎందుకు పుట్టింది అని బైబిల్ చూసినప్పుడు భర్తకు శుశ్రూష చేయడం కోసమును, దేవునికి ప్రియురాలుగా ఉండడం కోసమును, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవడం కోసమును, భద్రాలుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు తీసుకొచ్చాడుగా స్త్రీని దేవుడు సృష్టించాడు. సాధారణంగా స్త్రీలందరూ కూడా సొంత భావాన్ని కలిగి ఉండి చాలా భయంకర స్థితిలో అనిపిస్తూ ఉంటారు. అటువంటి సొంత భావం కలిగింది అవమ్మ. బైబిల్ వాక్యంలో నేను తప్ప వేరుగా దేవుడు లేడు, నన్ను వెంబడించేవాడు నుంచి ఆశించబడతాడు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు ఇంకో మాట చెప్పాడు, సాతాను ఉంది, అది చాలా కిలారి, అది చాలా మోసకారి, దానికి దూరంగా ఉండాలని చెప్పాడు. దేవుడి బిడ్డగా మనకు అందరికీ తెలుసు సాతాను ఎలా వస్తావు, ఎలా పట్టుకొడుతావు, ఎప్పుడు పట్టుకొడుతావు, ఏ విధంగా పట్టుకొడుతావు అందరికీ తెలుసు. కనుక ఆదాం భార్య సాతాను సహవాసం చేస్తుంది. సరే చెడిపోయింది అనుకున్నాం. సొంతగా ఆదాము ఏమి చేశారని చాలా ప్రాముఖ్యమైన విషయం చూద్దామండి. 3:17 చూద్దాము. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని ఎవరు మాట్లాడండి? ఆదాము ఎవరు మాట్లాడలేదండి? దేవుడు మాట్లాడలేదండి. ఒకవేళ ఆదాము భార్య చెడిపోయింది అనుకోండి, ఆదాము ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వివాహం చేసినప్పుడు భార్య భర్తలు కూడా వివాహం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒకళ్ళొకరు హెచ్చరించుకుంటూ, ఒకళ్ళొకరు దీవించుకుంటూ, ఒకళ్ళొకరు గర్జించుకుంటూ, ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ దైవ సన్నిధిలో నిరంతరం నీతిమంతులుగా జీవించడం కోసమే భార్య భర్తలు దేవుడు ఏర్పడిస్తారు. వాళ్ళకి ఏమి కావాలి అని చూసినప్పుడు, ఒకటి వాళ్ళకి లోకంలోనుగా అన్యోన్య సహవాసం కావాలి. 2 వాళ్ళు ప్రేమించి చక్కటి పిల్లలు ఉండాలి. 3 వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి. 4 వాళ్ళకి మంచి లోయలు ఉండాలి. 5 వాళ్ళు ఈ లోకంలో మంచి ధనాన్ని సమృద్ధి కలిగి ఉండాలి. 5 మంచి మరణం కావాలి. దేవుని యొక్క సిద్ధాంతం దాన్ని ఎవరు చెప్పలేరు. కానీ ఆదాము ఏం చేశారంటే భార్య మాటని విన్నారండి. ఈ విషయాన్ని దేవుడు అడిగారు, వీరి అబ్బాయి దేంట్రా దేవుని స్థుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, నువ్వు ఈ విధంగా పని చేస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి దేవుడు ఆదాము అడిగినప్పుడు ఆదాము చెప్పాడు, నా భార్య లెక్క నేను ఉండలేనండి అయ్యారు. తన మాట లేకపోతే నన్ను లెక్క చూడండి, అందుకు నా భార్య మాట వింటున్నానండి అయ్యారు. అంతే దేవుడు అన్నాడు, నీకు నాకు సంబంధం లేదు అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది చూద్దామండి. ఆదికాండం 4 అన్న తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఎవరికి అన్నదండి? దేవుడు ఎవరు ఇచ్చాడు? కైని ఇచ్చాడు. కైని మంటలు చేసుకోవాలి. ఇంకా ఆదానికి ఇంకా ఎవరికి వెళ్ళినప్పుడు వ్యభిచారం చేసే పిల్లలు ఉంటారు, భక్తిహీన పిల్లలు ఉంటారు. చాలా భయంకర స్థితి వాళ్ళకి ఏర్పడింది. అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. 7 చూద్దాం ఒకసారి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట ఏం చేశాడండి? నోవహు తాత అక్కడే ఏం చేస్తాడండి? బాపోయి ఎక్కడ చూసిన ప్యాకాట్లు
ఎక్కడ చూసినా సారా గుట్లు, ఎక్కడ చూసినా ఇలా భయంకరంగా పిల్లలు తల్లిదండ్రులు తిరుగుబాటు చేయటం, ఇలాగ అయోమయంగా ఉన్నారు. దేవునికి ఉగ్రత వచ్చేస్తూ బాబోయ్, అయ్యి బాబోయ్, దేవునికి ఉగ్రత వచ్చేస్తూ బాబోయ్, అయ్యి బాబోయ్, మరి ఎలాగ మన పిల్లలు ఎక్కడన్నా వాళ్ళతో కలిసి బ్యాట్ ఆడుకుంటాను మారుతారేమో, లేకపోతే వాళ్ళతో కలిసి తాగేస్తారేమో అని ఒక భయము అతని హృదయంలో ఉన్నది. అతను అందరికీ చెప్పట్లేదు, ఒక భయం ఉన్నట్టు అతని హృదయంలో. నా కుటుంబం పాడైపోతేమో, నా కుటుంబం శాపగ్రస్తంగా మారిపోతేమో, నా కుటుంబం మీద దేవునికి ఉగ్రత వస్తేమో, అయ్యో మేము ఈ లోకంలో ఉన్నాము ఏమైపోతాము, నా పిల్లలకి భయంకర శాపగ్రస్తులు అయిపోతారేమో, నా కోడలు ఎలా అయిపోతారేమో అనే ఒక భయము ఎవరికి వచ్చిందండి? నోవహుకు వచ్చింది. ఈ నోవహుని ఎవరు చూశారండి? ఎక్కడికి చూశారండి? దేవుడు ఎక్కడికి చూస్తాడు? 17 చెప్తాం. హృదయము అన్ని విషయంలో మోసకరమైనది. ఏం చేస్తుందండి? మోసకరమైన హృదయం ఉందంట. ఈ మోసకరమైన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఆ నవాహత యొక్క హృదయము ఎలా ఉందండి? నీతియుక్తంగా ఉందంట. భయపడుతున్నాక, దేవునికి భయపడుతున్నాక. ఏమైపోతాము, మా కుటుంబం ఏమైపోద్దు, ఇలాగా కేర్లెస్గా మా ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైపోతాము, దేవునికి ఉగ్రత చేస్తే మరి భయపడుతున్నాడు. అదే టైంలో దేవుడు నవాహత కనపడి ఒక మాట చెప్పాక, దేవునికి ఉగ్రత వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాను. అప్పటి నుంచి నవాహత కుటుంబము నామేమో తెలియదు కానీ చాలా భయభక్తులు కలిగి ఉన్నట్టు. సరిగ్గా మనం చూసినప్పుడు 6వ అధ్యాయాలు చూసినప్పుడు విస్తారణ వర్షం కురిసి వాళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళు అవన్నీ కూడా దేవుడు కాపాడేంటారా? చెప్పండి, మీరు చెప్పారు. కాపాడేంటారా? కాపాడలేదు. ఎందుకు కాపాడలేదండి? వాళ్ళు దేవుని యందు ఆవగంజ మీద తొక్కందు కూడా భయభక్తులు కలిగలేదు. వాళ్ళ పిల్లలను దేవుడు రక్షించలేదు, వాళ్ళ పిల్లలను దేవుడు కాపాడలేదు, వాళ్ళ పిల్లలను ఆ భయంకర వరద నుంచి రక్షించలేదు. కానీ నోవహు కుటుంబాన్ని 40 దినాలు ఓడలో దాచి తిరిగి వాళ్ళని తీసుకుంటే భూమి మీద వాళ్ళు నిలబెట్టి వాళ్ళ సకల విషయంలో దేవుడు దీవించాడు. ఆపద అందరిపైకి వచ్చింది, అందరూ చనిపోయారు. కానీ నోవహు కుటుంబం ఒకటి రక్షించబడింది. ఎందుకంటే నోవహు హృదయంలో ఒక గొప్ప భయం ఉన్నది. పాపం చేస్తే శిక్ష వస్తుంది, పాపం చేస్తే నశించిపోతాం, అయ్యా తాగుబోతుగా మారిపోతాం, తిరుగుబోతుగా మారిపోతాం, మమ్మల్ని కాచేవారు ఉన్నాడు అని ఒక భయం వారికి లేకపోతే వారికి ఆ శిక్షను పాత్రం చేస్తుంది. చూద్దామండి, అది కన్నా 12 వచ్చి చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన దేవుడి స్తోత్రాన్ని. ఇప్పుడు యొక్క అబ్రహాం తండ్రి గారు మీకు అందరూ తెలుసు. ఇతను అన్యుడు, ఇతను పిల్లలు లేరు, ఇతను చాలా భయంకర దరిద్రుడు. సరే, అలాగ మరి దేవుడికి వచ్చినప్పుడు దేవుడికి చెప్పారట, పలానా ఎడారిలోగలమని చెప్పారట. ఎడారిలోగలమని చెప్పినప్పటికి ఆడిపించుకోగల సమయంలో ఆడేపించడండి. ఆడు బయలుదేరాడు. బయలుదేరితే ఆవిడేపించదండి, ఆడు పడేది. ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు? ఎడారిలోకి వెళ్ళిపోయారు. ఆహారం లేదు, నీళ్ళు ఆ స్థలంలో గెలిపారు. అందరూ ఏమన్నారండి? ఈడేపించాడు రా బాబా, ఈడే మీరు రా. 6 గంటలు కుదరదనుకో, అది పిల్లలు కుదరదా? అది కుదరదా? ఎలా దగ్గర కూర్చున్నారు, ఎలా పోతారు వాళ్ళు, ఎలాగ చూపిస్తారు వాళ్ళు, ఏమి తిరుగుతుంది వాళ్ళకి, ఇలాగ అందరూ చెప్పుకున్నప్పుడు అబ్రహాం తండ్రి గారు కూడా చాలా కన్నీరు కాచారు. శారం గారు కూడా చాలా భయంకరంగా చెప్పారు. ఏమయ్యా పిచ్చి కూడా ఇలా చేసేమిటయ్యా, దేవుడు కన్నకి ఇలా చెప్తాడా, దేవుడు మనకి రా చెప్తాడా, దేవుడు మనకి రా అంటాడా, నీకు అలా బుద్ధి ఉందంటయ్యా, నీకు అసలు ఇది ఉందంటయ్యా అని శారం గారు కూడా చాలా చెప్పి చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు.
ఎంత భయంకర స్థితి అంటే ఎడారిలో వాళ్ళు శవాలుగా మారాలి. డ్రై ఫిష్, ఎండి చేపలుగా మారిపోవాలి వాళ్ళు. అటువంటి ఎడారిలో వాళ్ళకి ఆపద రాకుండా, వాళ్ళకి దుఃఖం రాకుండా, వాళ్ళకి ఆకలేయకుండా, వాళ్ళకి ఎటువంటి రోగం రాకుండా దేవుడు కాపాడి వారి భారీ పట్టులతో దేవుడు దీవించాడు. చాలా గొప్పగా దేవుడు వారిని దీవించాడు. చాలా గొప్పగా దేవుడు వారిని ఆశించాడు. అపాయం వచ్చేసింది. నిజంగా కూడా నా యొక్క అప్రాంతంగా తిరుగుతూ పని చేశారు. శారద కూడా పిచ్చిది, మూడు కూడా వెళ్ళిపోయింది. ఏదైనా టౌన్లోకి పని చేసుకుంటుందా కాదు, లేక ఏదైనా కొయ్యలా కాదు, లేక అమెరికా ఏదైనా కాదు, ఎడారిలో వెళ్ళిపోయారు, పిచ్చితనం వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎడారిలో వారికి ఎటువంటి అపాయం రాకుండా, వారికి ఎటువంటి దుఃఖం రాకుండా వారికి ఆహారం ఇచ్చి, వారికి అన్ని విషయం దీవించి వారి దేవుడు గట్టొచ్చాడు. నా అబ్రహాం తండ్రి గారు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. చాలా ధనం కూడా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కోరి తమ్ముడు అన్నాడు, అన్నయ్య అన్నాడు, ఏంటి ఆయన ఏమన్నా ఇక్కడ పిల్లలు చదివించుకోవడానికి స్థలం లేదు, ఇక్కడ మంచి కాంక్రీట్లు లేవు, ఇక్కడ మంచి బిల్డింగ్లు లేవు, కరెక్ట్గా కరెంట్ కూడా లేదు అని చెప్పి నేను సుధోముఖ మరి వెళ్ళిపోతున్నానయ్య, పిల్లలు చదివించుకోవాలి. బాబా నీకు ఏం కావాలి పెట్టుకోరా అబ్బాయి. బాబు పట్టు నిలిపాడు. వాడిగా బాధపడ్డాడు అనుకోండి. బాధపడిన తర్వాత హ్యాపీగా అక్కడ కథలో రాజు వచ్చి మరి ఆ రాజులందరినీ తీసుకెళ్ళిపోయాడు. పాపం అందంగా వాళ్ళందరి బాధను తీసుకెళ్ళిపోయాడు. కానీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కాపాడలేదు. వాళ్ళు కూడా దేవుడి బిడ్డే. ఆయన ప్రిపేరండి, మన లోతయ్య గారు కూడా దేవుడి బిడ్డే. కానీ లోతయ్య భార్యని కానీ లోతయ్య పిల్లలు కానీ ఎవరు రక్షించలేదు. వాళ్ళ పరాజాలకి బానిసైపోయారు. వాళ్ళ బంగారం పొగడుస్తున్నారు, వాళ్ళ బిడ్డలు పొగడుస్తున్నారు. అదే సమయంలో అబ్రహాం గారికి దేవుడు ఆ కౌలందుకు వెంటనే అబ్రహాం గారి దేవుడు విడికి గారు, ఆయన నా తమ్ముడిని క్షమించు, నా తమ్ముడిని రక్షించుకోవాలి. వెంటనే అబ్రహాం తన్నాడు, వెళ్ళి నేను వస్తున్నాను. అబ్రహాం వెళ్ళాడు. ఆ రాజులందరూ చాపెట్టాడు. తన తమ్ముడిని, తమ్ముడి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చాడు. అంచేత ఈ అపాయాలు వచ్చినప్పుడు, ఈ యొక్క లోతుని అపాయం వచ్చినప్పుడు ఎవరు కాపాడారు? లోతు యొక్క అపాయాన్ని ఎవరు కాపాడారంటే దేవుడు కాపాడాడు. అంచేత అపాయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేదనలు వస్తాయి. వాటి నుంచి కాపాడి కూడా ఉన్నాడు. మన సంతానికి యాక్సిడెంట్ అయినప్పుడు మనం అంటూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు, నేను అనుకోలేదమ్మా మా అబ్బాయి ఇలాగ యాక్సిడెంట్ అవుతుంది, మా అబ్బాయికి ఇలా కాలిపోతే కళ్ళు కూడా అనుకోలేదమ్మా, ఎందుకు కాలు పంపించానమ్మా, కాలిపోయింది, కాలు పొగటిస్తాను కొడుకో, అయ్యో అమ్మ మా అబ్బాయి ఎంతో గొప్పడు అవుతాడు అనుకున్నామ్మా, బాగా చదువుతాడు అనుకున్నామ్మా, ఇలాగిపోయాడమ్మా అని ఇంకొక స్వర్గం చెప్తాడు. వాళ్ళ అబ్బాయికి దేవుడు చదివలేదు, కాపాడు అని చెప్పి చాలా మంది అలా దెబ్బతింటూ ఉంటారు. అబ్రహాం గారికి ఒక మరింత కాపతి ఎదురైంది, భయంకర కష్టం ఎదురైంది. అదేంటంటే ఆయన కరువు వచ్చిందని ఐగుప్తులకు వెళ్ళాడు. ఐగుప్తులకు వెళ్ళినప్పుడు తన భార్యని ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఐగుప్తులకు తీసుకెళ్ళిపోయాడు. తను గౌడ కాసినోడుగా మారిపోయాడు. సాధారణంగా మన క్రిస్టియానిటీలో చాలా భయంకరంగా రెడ్డి పొడిస్తారు. నిజంగా అబ్రహాం గారి భార్యను పోగొట్టున్నాడు. అందరూ నవ్వారు. అబ్రహాం నేను దేవుడు భక్తుడి, నాకు ఎంతో దేవుడు తెలుసు, నేను ఎంతో నీతిమంతుడి అని చెప్పాడు. అది కల్లా రాజుగారు తీసుకెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇది బతికైపోయింది, గౌడగాసుకుంటా మారిపోయాడు. ఏదో గొప్ప ఈడును అని అందరూ అబ్రహాం గారు చూసి నవ్వుతున్నారు. అందరూ అవమానపరుస్తున్నారు. అబ్రహాం మనసులో ఒక మాట ఉంది, నేను అపరాధిని, నేను దేవుడి ముందు పాపం చేశాను, అందుకే నాకు శిక్షించింది. ఈ దేవుడు చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు. ఒక రోజున ఐగుప్తు సిద్ధాంతాలందరూ కూర్చోబెట్టాడు. ఏమయ్యా మన దేశంలో ఎవరు ప్రశ్నించట్లేదు, ఏమయ్యా మన దేశంలో గేదెలు ఏం లేదు, ఏమయ్యా మన దేశంలో పంటలు పండట్లేదు,
సిద్ధాంతులందరూ ఒకే మాట చెప్పారు, మన దేశంలో ఒక నీతిమంతుని చెరపట్టమంట. అందుకే దేవుడు మన దేశాన్ని శిక్షించాట. ఎవరయ్యా నీతిమంతుడు? అబ్రాహాము గారు. ఎక్కడున్నాడయ్యా ఆయన? దోణ కాస్తున్నాడు. పాపం దోణ కాస్తున్నాడు మెచ్చారు. రాజుగారు అన్నాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను వాడిని అంగీకరించలేను, నేను వాడిని కాలు కడగలేను, నేను వాటితో ప్రార్థన చేయించుకోలేను. రోజు రోజుకి దేశం నాశనం. ప్రజలందరూ ఇల్లు అడిగారు ఐగుప్తు రాజు, అయ్యా నువ్వు గనక అబ్రహాం గారికి కాలు కడగకపోతే, నువ్వు గనక అబ్రహాం గారి భార్యని సాగనంపకపోతే మన దేశము పూర్తిగా నాశనం. పాపం రాజుగారు పెట్టాడు. అబ్రహాం గారికి కాలు కడిగాడు. అబ్రహాం గారికి 150 మంది రాజులు ఇచ్చాడు. అబ్రహాం గారికి వెండి బంగారు ఇచ్చాడు. రథాలపై కూర్చోబెట్టి ఊరేగించడం చేశాడు. అబ్రహాంకి గొప్ప అపాయం ఎదురైంది. బయలు పోగొట్టున్నాడు. దాని దేశంలో అనాథగా మారిపోయాడు. కానీ దేవుడు అబ్రహాం యొక్క అపాయాన్ని, అబ్రహాం యొక్క వేదనను కనబరించి అబ్రహాంని దుఃఖాన్ని చూపించుకున్నాడు దేవుడు. అందుకు చాలామందికి అపాయాలు ఎదురవుతాయి. మా అపాయాన్ని తప్పించేవాడు ఎవడు అని అడుగుతారు. మా వేదన తప్పించేవాడు ఎవడు అని అడుగుతారు. మాకు వచ్చేవాడు మా ఆయన తాగుడు మానిపించేవాడు ఎవడు అని అడుగుతారు. అయ్యా మా అబ్బాయికి యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. అవును, నేను చెప్తాను. ఒకసారి నేను ఉపవాసినప్పుడు కాళ్ళకు సాంజని కట్టినాను. సరిగ్గా అదే టైంలో కరెంటు వైర్ తీపని సరిగ్గా ఆ వైర్లు వచ్చి నన్ను చుట్టేసినాయి. సరిగ్గా నా మీద పడేదో గట్టిగా దాన్ని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత అందరూ అన్నారు, కాన్సర్ పెంచాడుగా అన్నయ్య గారు చనిపోతాడు అని. నేను కూడా అనుకున్నాను మనసులో, ఇంత పెద్ద ఎక్కడికో ఆకాశం చనిపోతాను, చనిపోతాను. ఒకసారి ఇంకొక పెద్ద విచిత్రం జరిగిందండి. ఒక తల్లి వచ్చి ఒక మాట ఉందండి, అన్నయ్య గారు మిమ్మల్ని చంపేస్తారంట, ప్లాన్ చేస్తున్నారు. ఎలా చంపుతారమ్మా అని అడిగితే ట్రాక్టర్ పెట్టి గుచ్చెలు పెడతారంట, యాక్సిడెంట్ కింద చంపేస్తారంట. నేను మాట్లాడినానండి. ఆయన పుట్టించినవాడు దేవుడు, ఆయన మరణం చేసేవాడు దేవుడు. కనుక నా ప్రాణాన్ని కాపాడుకున్నాను, నా ప్రాణం కాపాడుకున్నాడు, ఆయన పేరు దేవుడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆనుకున్న అపాయాల నుంచి కాపాడేవాడు ఉన్నాడు, ఆయన పేరు భగవంతుడు. అందుకే చాలామంది మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఇలా కాలు పోగొట్టున్నాడు, మా ఆయనగారికి నాకు యాక్సిడెంట్ అయింది, ఇలా జరిగింది, లేకపోతే మా ఆయనగారు వ్యాపారం పెట్టారు, ఇలా వ్యాపారంలో సర్వనాశనం అయిపోయారు, ఇంకా మేము బాగుపడము అని చెప్తున్నా. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఆయన పునకడు నిద్రించి ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడు నేను కాపాడుతాడంటే, నువ్వు భయభక్తులు కలిగినప్పుడు, నువ్వు వినయం కలిగినప్పుడు, నువ్వు నమ్మకం కలిగినప్పుడు నిత్యము దేవుని నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆదాము తాతలాగా నీకు భయం లేనప్పుడు, లోతులాగా నీ స్థానాన్ని జీవిస్తున్నప్పుడు నీ అపాయం నుంచి దేవుడు కాపాడు. అందుకు చాలామంది అంటారు, మేము దేవుని నమ్ముకున్నాం, మమ్మల్ని ఎందుకు కాపాడు? మేము దేవుని నమ్ముకున్నాం, మమ్మల్ని ఎందుకు ఆ శోధనకు తప్పించడం అని చాలామంది అడుగుతాం. దానికి కారణము మనకు భయం లేకపోవడం. ఎక్కడైతే భయభక్తులు కలిగి ఉన్నారో అక్కడ దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతాం. అపాయాల నుంచి, దుఃఖాల నుంచి, రోగాల నుంచి, వ్యసనం నుంచి కాపాడుతాం. ప్రార్థన చేసుకుందామండి. ఆది సంబుద్ధులైన వాళ్ళని కొందరు చూసిన బాబు, దేవా బిడ్డలు ఎంతమంది మమ్మల్ని కాపాడేవాళ్ళు లేడు, మేము దేవుని నమ్ముకున్నాం, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేడు అని బాధపడుతున్నారు. కానీ వారిని ఎందుకు కాపాడలేకపోతున్నాం? ఆదాముని ఎందుకు కాపాడలేకపోయావు? లోతుని ఎందుకు కాపాడలేకపోయావు? దానికి కారణము వారు ఆధ్యాత్మిక ఉంచారు, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు.
వారి ఆపదలో నువ్వు వారిని రక్షించుకుంటావు. అబ్రహాం తండ్రి అయితే అయ్యా నీ యందు విశ్వాసం కలుగున్నాడు కాబట్టి ఆయనకు అనేకమైన ఆపదలు, అనేకమైన దుఃఖాలు, అనేకమైన పరిశోధనలు, అనేకమైన అవమానాలు ఆయనకి ఎదురైనా ఆయనతో ఉండి ప్రతి అవమానించి, ప్రతి దుఃఖాన్నించి, ప్రతి శాపాన్నించి విడుదలిచ్చి గణపరిచి దిగించి ఈ రోజున వీళ్ళు ఎవరైనా కానీ అయ్యా ఆపదలో, వ్యాధుల్లో, దుఃఖాల్లో, కేసుల్లో, రోగాల్లో చిక్కడిపోయి ఉంటే ఈ రోజునే నీ యందు భయభక్తులు కలగండి, నీ ఆజ్ఞలు పాటించి తండ్రి ఇంతవరకు నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాం. ఇదిగో నీ పాదాల దగ్గర చేయాలి, ఇదిగో మా కుటుంబాన్ని చేతిలో పెడతామని ఎవరైతే మనసారా నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నారో వారి ఆపద నుంచి, వారి దుఃఖాల నుంచి, వారి రోగాల నుంచి, వారి వ్యసనాన్ని తప్పించి వారి కుటుంబాలు బట్టి నేనున్నాను భుజం పెట్టి నిత్యం నడిపించమని నీ పాఠశాలలో మమ్మల్ని అందరినీ కూడా సమర్పించుకుంటూ ఏసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.